హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా ఏం మాట్లాడుకుందామంటే అంటే రానున్న రోజుల్లో రేషన్ కార్డులు అనేది ఎప్పుడు ఇస్తారని ప్రస్తుతానికి మన కూటమి ప్రభుత్వం ఏర్పడింది కదండి. సో మనకి రేషన్ కార్డులు అనేది ఎప్పుడు ఇస్తారో, అలాగే అంటే మహిళలకు చెప్పిన 1500 రూపాయలు అమౌంట్ అనేది ఎప్పుడు ఇస్తారు, నిరుద్యోగ వృత్తి, దీంట్లో ఒక 2-3 విషయాలు అయితే ఇందులో మాట్లాడుకుందామంటే మెయిన్గా ఇప్పుడు ఎవరైతే కొత్తగా మ్యారీడ్ అయినారో వాళ్ళకి మాత్రం ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు న్యూలీ మ్యారీడ్, కొత్తగా అంటే వివాహం చేసుకున్న వాళ్ళకైతే మీకు రేషన్ కార్డులు అయితే జారీ చేశారండి. అది కూడా ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో త్వరలో కొత్త రేషన్ కార్డులకి జారీ చేయనట్లే తెలుస్తూ ఉంది. మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా కొత్త జంటలకు వీటిని జారీ చేయనట్లు సమాచారం. కొత్త రేషన్ కార్డుల కోసం పలువురు ఎదురు చూస్తుండడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొత్త కార్డులను డిజైన్ చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉండగా 89 లక్షల కార్డులు కేంద్రం నిత్యావసరాలు అందిస్తోంది. మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చండి. ప్రజెంట్ ఎవరైతే అంటే కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకనే కాదు, అంటే ప్రస్తుతానికి ఎవరైతే రేషన్ కార్డులు లేకుండా ఉంటారు కదండి, వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చండి. మీకు రానున్న రోజుల్లో ఈ కార్డు అయితే మీకైతే జారీ చేస్తారు. అది కూడా ఏది బేస్ చేసుకుంటారంటే ఇప్పుడు మనకి అంటే ఇన్విటేషన్ కార్డు అంటే పెళ్లి కార్డు, ఆ కార్డుని బట్టి వీళ్ళైతే మనకి రేషన్ కార్డు అనేది జారీ చేస్తారండి. దీని ద్వారానే మనకి రేషన్ కార్డు జారీ చేశారు. మ్యాక్సిమం ఇప్పుడు ఏది బేస్ చేసుకుంటారంటే ఈ రేషన్ కార్డు బేస్ చేసుకుని మనకి ఫ్యూచర్లో అంటే అమౌంట్ అనేది ఇస్తారండి. ఏదైతే తల్లికి వందనం కానివ్వండి, అంటే అలాగే 1500 చెప్పారు కదండి, అంటే మహిళలకి 1500 ఇస్తాం నెల, అది కూడా మ్యాక్సిమం రేషన్ కార్డ్ బేస్ చేసుకొని మనకు అమౌంట్ అనేది ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. మీకు ఈ రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాతనే ఈ పథకాలు కూడా లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉండడం వల్ల అంటే అమౌంట్ అనేది చాలా లేట్ అవుతుంది. సో అందువల్ల ఇది జారీ చేసిన తర్వాతనే మేబీ ఇచ్చే అవకాశాలు క్లియర్ కట్గా అయితే ఉన్నాయి. సో మీరు ఎవరు అయితే భయపడద్దండి. అంటే రానున్న మనకి గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఆల్ ఫాస్ట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. మ్యాక్సిమం అనుకునే ఇన్ఫర్మేషన్ ప్రకారం రానున్న రోజుల్లో దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి. మీరైతే భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా అంటే దేని బేస్ చేసుకుంటారు, ఇప్పుడు సపోజ్ పెళ్లి చేసుకున్న వాళ్ళైతే, ఇప్పుడు పెళ్లి చేసుకున్న కొత్త జంటలు ఉంటారు కదా, వాళ్ళకి ఇన్విటేషన్ కార్డు ఏదైతే మన పెళ్లి కార్డు ఉంటుంది కదండి, ఆ పెళ్లి కార్డు బేస్ చేసుకొని మనకు అమౌంట్ రేషన్ కార్డు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా పెళ్లి చేసుకున్నా కూడా తర్వాత అంటే ఇప్పుడు యాడింగ్ డిలీటింగ్ ఉంటాయి, అంటే మీ పిల్లవాళ్ళని యాడ్ చేయాలా లేదా డిలీట్ చేయాలి ఇలా ఉంటాయి కదండి, వాళ్ళకు కూడా సరికొత్త ఆప్షన్ తీసుకొచ్చి యాడింగ్ డిలీటింగ్ పెద్దగా టైం అయితే తీసుకోదు అనుకుంటున్నాను. అంటే కొత్త కార్డు జనరేట్ అయ్యేకి అలాగే యాడింగ్కి డిలీటింగ్కి పెద్దగా టైం అయితే ఉండదు. ఓన్లీ కొత్త కార్డు జనరేట్ అవ్వడానికి మాత్రమే టైం తీసుకుంటుంది. సో దీనివల్ల జాప్యం అయితే ఉండొచ్చు, అంటే లేట్ అయితే ఉండొచ్చు, మరి అంత లేట్ అయితే ఉండదు. ఓవరాల్గా మీకైతే ఇబ్బంది అయితే ఉండదు. ఈ రేషన్ కార్డులు కొత్తవి జారీ చేసిన తర్వాతనే అంటే మనకి ఇప్పుడు స్కీమ్స్ ఉన్నాయి కదా, ఆ స్కీమ్స్ కూడా వచ్చే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి. సో ఎప్పుడు ఇస్తారు ఏమి అనేది ఒక త్వరలో దీనిపై కూడా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. ప్రణాళికలు అంటే డిజైన్ చేశారు కదండి రేషన్ కార్డులు మొత్తం. ఇంకా ఇప్పుడు మన స్టేట్ మొత్తం వేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఏదైతే మనకు వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిందో దానికి ఇప్పుడు ఏదైతే ఇచ్చిందో అవి కాకుండా మనకు కొత్తవి అయితే జారీ అవుతాయి. మీరైతే భయపడాల్సిన అవసరం లేదు. ఎవరన్నా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వైసీపీ ఏదైతే ప్రతిపక్షం ఉన్నారు కదండి, వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి కార్డులు ఈరాజు ఇది బెదిరిస్తా అంటే అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు కార్డులు అనేది రానున్న మ్యాక్సిమం ఈ సెప్టెంబర్ నెలాఖరికి అయితే ఇచ్చే అవకాశాలు క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి. మీరైతే భయపడాల్సిన అవసరం లేదు. సో ఎవరన్నా ఏదన్నా అంటే అబద్ధాలు చెప్తానా మీరు నమ్మాల్సిన పని అంతకన్నా లేదు. మీరైతే భయపడాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీకైతే ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకైతే రానున్న రోజుల్లో ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా యాడింగ్ డిలీటింగ్ అంటే జస్ట్ ఒక 10-15 రోజుల ప్రాసెస్. అది కూడా యాడింగ్ అంటే ఇప్పుడు సపోజ్ మీ పిల్లల్ని యాడ్ చేయాలా, ఇది యాడింగ్ అంటే అది. డిలీటింగ్ అంటే సపోజ్ ఈ వేరే కార్డ్ని ఇంకా డిలీట్ చేసి ఇంకో కార్డులోకి యాడ్ చేయాలి ఇలా ఉంటాయి కదండి. సో దాన్ని యాడింగ్ డిలీటింగ్ అంటారండి. ఇంకా చాలా రోజుల్లో ఇంకా ఏదైతే రేషన్ కార్డు కోసం వెయిట్ చేస్తారని ఉంటారో వాళ్ళకు కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. వాళ్ళకు కూడా ఏదైనా ఒక ఐడెంటిఫై చేసి బేస్ చేసుకొని వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి. ఎందుకంటే చాలామందికి అంటే మ్యారేజ్ అయ్యి ఒక సుమారుగా ఒక 5-10 ఏళ్ళు అవుతున్నా కూడా అంటే ఇది రేషన్ కార్డు ఈకని ఉంటారు కదండి, వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వాళ్ళు కూడా ఏదో ఒకటి బేస్ చేసుకుంటారు, వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. మీరైతే భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ వీడియోలో నేను మెయిన్గా తెలియజేయాల్సింది అనుకుంటే రానున్న రోజుల్లో కొత్త రేషన్ కార్డులు అయితే జారీ అయితే, దాంతోపాటు ఇప్పుడు జారీ అయిన తర్వాతనే మ్యాక్సిమం వీళ్ళు పథకాలు లాంచ్ చేసే అవకాశం కూడా ఉందండి. ఏదైతే ప్రజెంట్ ఉచిత సిలిండర్లు 3 సిలిండర్లు చెప్పారు, అది కూడా దీన్ని బేస్ చేసుకొని దీన్నంటే ఇప్పుడు మనకి కరెంట్ బిల్ ఉంటుంది కదా, ఆ కరెంట్ బిల్లును బేస్ చేసుకొని మనకి
ఇది ఏదైతే ఇప్పుడు ఉచిత సిలిండర్లు చెప్పారో కరెంట్ బిల్లుని బేస్ చేసుకొని మనకి ఇచ్చే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే ఉండి ఒకటి ఆధారం ఇప్పుడు దీనిలోకి వచ్చేసి ఓన్లీ కరెంట్ బిల్లు ఏది ఉచిత సిలిండర్లకి. మీ కొత్త రేషన్ కార్డు కావాలనుకుంటే ఇప్పుడు ఇన్విటేషన్ మీకు పెళ్లి పత్రిక ఉంటుంది, ఆ పెళ్లి పత్రిక బేస్ చేసుకొని మీకు రేషన్ కార్డు అనేది జారీ చేస్తారండి. భయపడాల్సిన పని అయితే లేదు, ఇంకాస్త సమయం పట్టచ్చు, ఎందుకంటే కొత్త కార్డులు డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే మీకైతే కార్డ్స్ అయితే జారీ చేస్తారు. ఇదండి ఇన్ఫర్మేషన్ మెయిన్గా ఈ వీడియోలో ఉన్నది. హై వ్యూవర్స్, వెల్కమ్.